హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి లేదంటే ఏపీపీఎస్సీ నుంచి వచ్చేటువంటి డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ఏవైనది కావచ్చు, వీటన్నిటిలో ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఏదైనా ఉంది అంటే అందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఫోనెటిక్స్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, చాలా అంశాలు ఉన్నాయి ఇందులో డిస్కస్ చేయడానికి. ఈ సబ్జెక్ట్ మీద రెగ్యులర్గా మనం వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే టాపిక్లో వెళ్ళినట్టే ఈ ఫోనెటిక్స్ అనేది ఒక సెపరేట్ టాపిక్. అసలు ఫోనెటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ సౌండ్స్ అని అర్థం. ఫోన్ అంటేనే సౌండ్ అని అర్థం. ఫోన్ అంటే అర్థం ఏంటంటే సౌండ్. ఫోనెటిక్స్ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్స్ అనమాట. అంటే సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అనేది మనం ఇందులో చూస్తాం. ఇక్కడ చూడండి, మనకి ఇంగ్లీష్కి సంబంధించినంతవరకు మీ అందరికీ తెలుసు, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఐడెంటిఫై కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు రైట్ ట్రాన్స్క్రిప్షన్, correct transcription of any word, you have to know the transcription of English language, especially the transcription of the sounds. ప్రతి సౌండ్కి ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మనకు తెలియాలి. మనం if you wanted to know a particular words transcription or a particular words correct pronunciation, you have to refer the dictionary. While you are referring the dictionary, you come across some kind of ట్రాన్స్క్రిప్షన్ విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ టూ స్లాంట్ లైన్స్. ఆ ట్రాన్స్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే రెండు స్లాంట్ లైన్స్ మధ్య ఉంటుంది. అంటే ఒక పదం ఏ విధంగా పలుకుతాము, ఆ పదం యొక్క ట్రాన్స్క్రిప్షన్ ఏంటి, ఆ పదం అసలు ఎలా పలకాలి అనేది ఆ ట్రాన్స్క్రిప్షన్ మనకు తెలియజేస్తుంది. ఇలా రెండు ఏదైనా పదం గురించి మీరు చూసేటప్పుడు, వెరిఫై చేసేటప్పుడు ఇలా రెండు స్లాంట్ లైన్స్ ఉంటాయి. ఆ స్లాంట్ లైన్స్ మధ్య ఏముంటుంది, ఒక పదం యొక్క ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఆ ట్రాన్స్క్రిప్షన్ తెలియాలంటే ఆ యొక్క సౌండ్స్, ఆ సింబల్స్ మనకు అన్నీ కూడా తెలియాలి. ఓకే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదం ఉంది, కామ్ అనే పదం ఉంది. దానికి మనం రాయాల్సి వస్తే ఇట్లా రాస్తాం, ఇలా ఒక ట్రాన్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఓకే, ప్రతి కోడ్కి కూడా ఒక ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. అంటే ఆ పదం ఎలా పలకాలి, ద రైట్ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ వర్డ్ అనేది ఈ ట్రాన్స్క్రిప్షన్ బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన సింబల్స్, అలాగే ఈ యొక్క ఈ ఓవెల్ సింబల్స్ ఏంటి, అలాగే కాన్సోనెంట్ సింబల్స్ ఏంటి, వీటన్నిటి గురించి అసలు ఎన్ని అంశాలు ఉన్నాయి ఇందులో డిస్కస్ చేయడానికి, అన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇటు చూడండి, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్ ఎనీ న్యూ లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ us స్పీక్ ఇంగ్లీష్ విత్ రీజనల్ యాక్సెంట్ which is understandable as the sounds, rhythm and intonation of our own first language. It influences greatly the articulation of English sounds, rhythm and intonation. But don't give up. It is possible to neutralize your accent by training yourself to speak English as comfortably and perfectly as you speak your mother tongue. Okay, in this session we will discuss especially pure vowels and diphthongs and consonants also, if it is possible. See, in English language, 26 letters. We have 26 letters, and these 26 letters will produce the 44 sounds. 44 sounds అంటే దీని అర్థం ఏంటి, 26 ఉన్నది, 26 లెటర్స్ ఉన్నాయి. 26 లెటర్స్ 26 సౌండ్సే ప్రొడ్యూస్ చేస్తాయి అనుకుంటాం. ఎందుకని తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, 54 56 లెటర్స్ ఉంటాయి. లెటర్స్ ఆ నుంచి అమహా వరకు ఐ థింక్ 56 ఉంటాయి. 56 సౌండ్సే మనకి ఇస్తాయి. 56 లెటర్స్ ఉంటే 56 సౌండ్స్ మాత్రమే మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఇంగ్లీష్లో చూడండి, ఉన్నదేమో 26 లెటర్స్, ఇక్కడ సౌండ్స్ ఏమో 44 సౌండ్స్. అంటే వన్ లెటర్ మే ప్రొడ్యూస్ మోర్ దెన్ 2 సౌండ్స్, సమ్టైమ్స్ 3 సౌండ్స్. ఓకే, అందుకని దెర్ ఈజ్ నో 1-to-1 కాంటాక్ట్, 1-to-1 రిలేషన్. అంటే ఒక పదం లెటరు సౌండ్ రిలేషన్ అనేది మనకు అంత క్లియర్గా మనకి ఇక్కడ ఉండదు. ఒక లెటరే చాలా సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామ్ అనే పదం ఉంది. ఇక్కడ కామ్లో సి కదా ఈ లెటర్ సి, కానీ ఇక్కడ కా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, సీనే కా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఒక్కొక్క పదంలో ఒక్కొక్క లెటరు డిఫరెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక లెటరు ఒక సౌండ్ కంటే ఎక్కువ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే మనకి ఇలా 44 సౌండ్స్ అనేవి కనిపిస్తాయి. ఇకపోతే ఈ 44 సౌండ్స్లో కూడా మనకి ఉన్నాయి, ఓవెల్స్ ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి, కాన్సోనెంట్స్. మనకు ఓవెల్ లెటర్స్ తెలుసు, AEIOU, ఇవి ఓవెల్ లెటర్స్, 5 లెటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఓవెల్ సౌండ్స్ మాత్రం మనకి ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 20 సౌండ్స్ ఉంటాయి. 20 సౌండ్స్, ఓవెల్ సౌండ్స్ 20 సౌండ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. మొత్తం 44 సౌండ్స్. ఆ 44 సౌండ్స్లో 20 ఓవెల్ సౌండ్స్ ఉంటాయి. ఆ 20 ఓవెల్ సౌండ్స్ కూడా డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ చూడండి, ప్యూర్ ఓవెల్స్ అంటాం, మోనో డిప్థాంగ్స్ అంటాం. ప్యూర్ ఓవెల్స్ 12 ఉంటాయి.
20 ఓవెల్ సౌండ్స్ ఉంటే అందులో 12 ప్యూర్ ఓవెల్స్ అంటాం, ప్యూర్ ఓవెల్ సౌండ్స్, వాటినే మోనోప్థాంగ్స్ అని కూడా అంటాం. ఇకపోతే మిగిలిన 8 డిఫ్థాంగ్స్ అని చెప్పేసి పిలుస్తాం. డిఫ్థాంగ్స్ అంటే ఏం లేదు, టూ ఓవెల్ లెటర్స్ దే కమ్ టుగెదర్ ఇన్ ఏ పర్టికులర్ వర్డ్. ఒక పదం తీసుకున్నాం, ఆ పదంలో 2 ఓవెల్ లెటర్స్ కలిసి వస్తాయి ఒకేసారి, దాన్ని డిఫ్థాంగ్ అంటాం. అది చూద్దాం. ఆ తర్వాత ఇంకా చూడండి కాన్సోనెంట్స్ మనకేనా ఉంటాయి, 21 ఉంటాయి. 21 కాన్సోనెంట్ లెటర్స్ ఉంటాయి. ఈ 21 కాన్సోనెంట్ లెటర్స్ ఉంటాయి, కానీ సౌండ్స్ మాత్రం 24 సౌండ్స్ ఉంటాయి. 24 కాన్సోనెంట్ సౌండ్స్. ఓవెల్ సౌండ్స్ ఏమో 20 ఉంటాయి, కాన్సోనెంట్ సౌండ్స్ ఏమో 24 సౌండ్స్ ఉంటాయి. టోటల్ 44 సౌండ్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఓవెల్ సౌండ్స్లో మనం డిస్కస్ చేద్దాం. ప్యూర్ ఓవెల్స్ ఉన్నాయి, 12 ఉన్నాయి కదా. ఈ 12 సింబల్స్ మనకు తెలియాలి. ఓకే, ఈ 12 సింబల్స్ మనకు చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఈ 2 స్లాంట్ లైన్స్ మధ్య రాసాం మనం. ఇది ఏంటి, ఇది ఏ సౌండ్ అంటే ఈ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పదం ఇల్ అనే పదం తీసుకుందాం. ఇల్ అనే పదంలో ILL ఇల్ కదా, దాని ట్రాన్స్క్రిప్షన్ రాయాల్సి వస్తే ఇట్లా రాస్తాం, ఇల్. దాని ట్రాన్స్క్రిప్షన్ ఈ సౌండ్ లా సౌండ్. ఓకే, ఇల్ ఇట్లా ట్రాన్స్క్రిప్షన్ రాస్తాం అనమాట. ఇది ఈ సౌండ్. ఆ ట్రాన్స్క్రిప్షన్ ఈ పదం ఈ ట్రాన్స్క్రిప్షన్ మనం చదివేటప్పుడు ఈ యొక్క సౌండ్ ఏంటి, ఇది ఏ సింబల్ అని మనకు అర్థం అవ్వాలి. ఇదేమో ఓవెల్ సింబల్, ఇది ప్యూర్ ఓవెల్. పక్కన ఉన్న లా ఏంటి, అది కాన్సోనెంట్. మనం కాన్సోనెంట్స్ గురించి నేర్చుకున్నప్పుడు ఈజీగా అది ఐడెంటిఫై చేస్తాము. ఇదిగోండి ఇల్ లా సౌండ్. ఇట్లా రాస్తాం సాధారణంగా. 2 స్లాంట్ లైన్స్ మధ్య మనం ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది రాస్తాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక రెండోది, ఇది ఈ అంటే షార్ట్ ఈ అనమాట చెప్పచ్చు. మనకి తెలుగులో కూడా ఈ 2 సౌండ్లు ఉంటాయి కదా, అట్లాగే ఇక్కడ కూడా కొన్ని సౌండ్స్ 2 సౌండ్స్ ఉంటాయి. ఇదేమో షార్ట్ ఈ, లైక్ చూడండి, ఇల్లు, ఫిట్, సిటీ. ఫిట్ ఫా సౌండ్, ఈ సౌండ్ టా సౌండ్, ఫిట్. అలాగే సిటీ సి అని ఉంది. యాక్చువల్గా దీన్ని రాయాల్సి వస్తే ఎట్లాగే రాస్తాం, సిటీ. దీని ట్రాన్స్క్రిప్షన్ రాయాల్సి వస్తే ఎట్లాగే రాస్తాం, సా సౌండ్, ఈ సౌండ్, టా సౌండ్, ఈ సౌండ్, సిటీ. ఓకే, కానీ ఇక్కడ స్పెల్లింగ్ ఇది, ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంటుంది. ఓకే, సిటీ. ఇట్లా ఈ సౌండ్ ఎక్కడ ఉంది, ఇల్లు, ఫిట్, సిటీ. ఇల్లు ఈ, ఫిట్ ఫి, సిటీ సి, టీ. ఓకే, అట్లాగే ఇది ఇక్కడ చూసారా, ఇది ఉందనుకోండి. ఇది ఏంటి అంటే ఇట్లా డాట్స్ ఉన్నాయి అంటే అది లాంగ్ సౌండ్ అని అర్థం. షార్ట్ సౌండ్ కాదు, లాంగ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో ఇదేమో ఈ షార్ట్ ఈ, ఇది లాంగ్ ఈ సౌండ్. ఫీల్, ఈల్, టీన్, మీన్. దీని ట్రాన్స్క్రిప్షన్ రాద్దామా. ఫీల్ అనే సౌండ్ ఉంది. ఫీల్ అనే సౌండ్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ రాయాల్సి వస్తే ఇవ్వండి, ఫా సౌండ్, ఈ సౌండ్, లాంగ్ ఈ సౌండ్, ఫీల్. ఎట్లా రాస్తాం, ఫా సౌండ్, లాంగ్ ఈ సౌండ్, లా సౌండ్, ఫీల్. అట్లా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఊ సౌండ్. బుక్కు, పుట్టు, ఫ్రూట్, పుల్లు ఈ పదాల్లో ఉంటుంది కదా. బుక్కు బా తర్వాత ఊ సౌండ్ ఉంది. పుట్టు పాస్ అవుతారు ఊ సౌండ్ ఉంది. ఫుట్టు ఫా తర్వాత ఊ సౌండ్ ఉంది. పుల్లులో కూడా పా తర్వాత ఊ సౌండ్ ఉంది. ఓకే, ఇది ఊ సౌండ్, అది షార్ట్ ఊ సౌండ్ అని అనుకోవాలి. దానికి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్క్రిప్షన్ రాయాలనుకోండి, బా సౌండ్ రాస్తాము, ఇది కాన్సోనెంట్ సౌండ్. ఇక ఓవెల్ సౌండ్ బుక్ కదా, బుక్, ఊ సౌండ్, కా సౌండ్. ఎట్లా రాస్తాం బుక్ అని. ఓకే, ఇక నెక్స్ట్ ఇట్లా చెప్పాను, ఇలా డాట్స్ ఉన్నాయంటే అది లాంగ్ సౌండ్ అని. ఇది షార్ట్ ఊ అయితే ఇది లాంగ్ ఊ. ఫుడ్ అంటారు సాధారణంగా, కానీ దాని యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఫుడ్. అలాగే టూ కాదు, టూ. అలాగే మూవ్, రూమ్ అనే పదం రాద్దాం. ఇక్కడ ఆర్ సౌండ్, ఊ సౌండ్, లాంగ్ ఊ కదా. అలాగే మా సౌండ్. ఎట్లా రూమ్ అని మనం పదం రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది ఏ సౌండ్, ఎగ్లో, టెన్నలో టా తర్వాత ఏ సౌండ్ ఉంది. ఎగ్లో ఏ గా, ఎగ్, ఏ సౌండ్ ఫస్టే ఉంది, ఎగ్. దీని యొక్క ఎగ్ ట్రాన్స్క్రిప్షన్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇది ఏ సౌండ్, గా సౌండ్. ఎట్లాగే రాస్తాం. అలాగే ఇది చూడండి, ఇది ఒక ఆ సౌండ్, ఒక రకంగా చెప్పండి. దీనికి ఒకే లెటరు అంటే డిఫరెంట్ సౌండ్స్, అంటే ఒకే సౌండ్ డిఫరెంట్ సింబల్స్తో రిప్రజెంట్ అవుద్ది. కానీ ఆ సింబల్ని బట్టి ఆ పదం ఎలా పలకాలి, ఆ సౌండ్ ఎలా ఉచ్చరించాలనేది మనకి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌండ్ ఉంది, ఇది ఆ సౌండే. ఇది చూడండి, ఆఫ్ అని ఉంది, కాట్ అని ఉంది, పాట్ అని ఉంది. ఇక్కడ ఇది ఆ సౌండ్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్లో ఆ ఉంది కదా, ఆఫ్. ఓకే,
ఆఫ్. ఇక్కడ చూడండి ఆల్, ఆల్. ఈ ఆఫ్ ఇది పలికేటప్పుడు మన లిప్స్ ఎప్పుడు కూడా చూడండి ఆఫ్ హాఫ్ రౌండెడ్ పొజిషన్లో ఉంటాయి. ఇది చూడండి హాఫ్ రౌండెడ్, మన లిప్స్ ఈ సింబల్ ఉంది అంటే అక్కడ ఈ ఆఫ్ సౌండ్ ఎలా పలకాలి? ఆఫ్ అంటే మన యొక్క లిప్స్ కూడా హాఫ్ రౌండెడ్ కూడా, ఫుల్లీ రౌండెడ్ ఇట్లా ఉండకూడదు. ఆఫ్ సౌండ్ ఆఫ్. కాట్, పాట్, పాట్, పాట్. ఇక్కడ చూడండి ఇది కూడా ఆ సౌండే. ఆల్, ఆల్, టాల్. ఇది ఈ సౌండ్ ఉన్నప్పుడు మన లిప్స్ పలికేటప్పుడు ఎలాంటి పొజిషన్లోకి వస్తాయి అంటే హాఫ్ రౌండెడ్. అదే ఆ సౌండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఫుల్లీ రౌండెడ్ పొజిషన్లో ఉంటుంది మన లిప్. అంటే మన యొక్క స్పీచ్ ఆర్గాన్స్ అంటాం, ఈ లిప్స్ కానీ, టీత్ కానీ, టంగ్ కానీ, టిప్ ఆఫ్ ది టంగ్, మిడిల్ ఆఫ్ ది టంగ్, బ్యాక్ ఆఫ్ ది టంగ్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి టంగ్స్లో కూడా. అంటే ఈ ప్రతి పార్టు ఏదో ఒక పదం, ఏదో ఒక సౌండ్ ఉచ్చరించడానికే ఉపయోగిస్తాం. ఓకే, అందుకని అంటే ఈ యొక్క సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్. అంటే మన ఆర్గాన్స్ దేని హెల్ప్ తీసుకుంటే ఎయిర్. ఇప్పుడు మనం మనం ఒక ఫ్లూట్ ఉపయోగించి సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాం, మ్యూజిక్. అది ఎలా పడితే అలా కొడితే సౌండ్ వస్తుందా, మ్యూజిక్ వస్తుందా? రాదు. దాన్ని లయబద్ధంగా అవుతుంది, అప్పుడే ప్రత్యేకమైన స్వరాలు పలుకుతాయి. అట్లాగే ఇక్కడ కూడా అంతే, ఒక ప్రత్యేకమైన ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేయాలంటే మన లిప్స్, మన యొక్క టీత్, అలాగే మన యొక్క టంగ్, ఇవన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒక్కొక్క ఆర్గాను ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక్కో రకమైన సౌండ్ వస్తుంది. ఆ ఆర్గాన్ కూడా డిఫరెంట్ పొజిషన్లో, ఒక్కొక్క పొజిషన్లో అది ఇన్వాల్వ్ అయినప్పుడు డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, అందుకే చెప్పింది ఇది ఎగ్జాంపుల్. ఇది ఆఫ్, ఆఫ్ అన్నప్పుడు మన లిప్స్ ఏ పొజిషన్లోకి వస్తాయి అంటే కరెక్ట్గా పలకాలంటే హాఫ్ రౌండెడ్ పొజిషన్లో ఉంటాయి, ఆఫ్. అట్లాగే ఇక్కడ ఇది చూడండి, ఇది కూడా ఆనే. ఆల్, ఆల్ అంటే ఫుల్లీ రౌండెడ్ పొజిషన్లో ఉంటుంది మన యొక్క లిప్. ఆ రౌండెడ్ పొజిషన్ ఉన్నప్పుడే ఈ సౌండ్ మాత్రం మనం కరెక్ట్గా ఉచ్చరించగలుగుతాం. అలాగే ఇక్కడ చూడండి ఆ సౌండ్, ఇది ఆ సౌండ్. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే షార్ట్ అనమాట. ఉందో లేదో తెలీదు. బౌట్, ఇది అబౌట్ అని ఉంది కదా, అబౌట్, అబౌట్, అబౌట్. అక్కడ ఆ సౌండ్ పలికినట్టు కూడా ఉండదు మనకి. అబౌట్, అబౌట్, అబౌట్ ఆ ఉంటుంది. అబౌట్ బాగానే పలుకుతాం, బాగా నుంచే పలికినట్టుగా అనిపిస్తుంది మనకి. అబౌట్, అబౌట్ అని పైకి అంటాం మనం, కానీ అక్కడ సౌండ్ చాలా సైలెంట్ అనమాట. ఇది అబౌట్. సైలెంట్ లెటర్స్ ముందు ఖచ్చితంగా ఈ సౌండ్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్గా మనకి రా సౌండ్, ఎక్కడైతే ఒక రా సౌండ్కు ముందు ఏదైనా ఒక ఓవేల్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఈ సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాసాము? అబౌట్. దీని ట్రాన్స్క్రిప్షన్ రాద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, దీని ట్రాన్స్క్రిప్షన్ రాద్దాం ఒకసారి. దాని ట్రాన్స్క్రిప్షన్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ అబౌట్ అనే సౌండ్ ఉంది కదా, దాన్ని రాయాలంటే చూడండి, చూడండి ఆ సౌండ్ కదా, బా సౌండ్ కదా, టా సౌండ్. ఇక్కడ అబౌట్, అబౌట్. ఇగోండి ఏ ఊ ఈ రెండు కలిసి వచ్చి ఈ సౌండ్ మనం ఇక్కడ చెప్పుకున్న ప్యూర్ సౌండ్ అనమాట. ఇగోండి ఎక్కడ ఉంది ఆ సౌండ్? లాంగ్ ఆ సౌండ్ ఇక్కడ చూసారా, లాంగ్ ఆ సౌండ్. ఇది ఊ సౌండ్ ఎక్కడ ఉందో చూడండి, ఊ సౌండ్. రెండు కలిసి వచ్చినాయి, దాన్ని డిప్తాంగ్ అంటాం. ఓకే, అబౌట్ ఇక్కడ చూడండి, ఈ సౌండ్ ఇది కూడా ఆనే. నేను చెప్పాను ఇది ఏ అయితే ఇది ఆ, ఇది కూడా ఆల్మోస్ట్ ఆ సౌండే. ఇక్కడ చూడండి, ఇది కూడా ఆ సౌండే, ఇది ఆ సౌండే. ఎన్ని ఆ సౌండ్స్ ఉన్నాయి? 6 ఆ సౌండ్స్ ఉన్నాయి. ఓవెల్స్లో 6 రకాల ఆ సౌండ్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని సౌండ్స్ అంటే అది పలికేటప్పుడు మనకు అర్థమవుద్ది. నేను ఇక్కడ చెప్పాను, ఈ సౌండ్ పలకాలంటే మన లిప్ పొజిషన్స్ ఎలా ఉంటాయి, మన స్పీచ్ ఆర్గాన్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాయి అనే దాని మీద ఆధారపడి ఆ సౌండ్ యొక్క క్వాలిటీ మనకి తెలుస్తూ ఉంటుంది. అబౌట్, ఆఫ్, ఆఫ్ ఆఫ్ అంటారు, ఆఫ్. అట్లాగే ఇక్కడ చూడండి, ఆల్, ఆల్ ఫుల్లీ రౌండెడ్. లిప్స్ ఎప్పుడు టచ్ అవ్వవు కానీ రౌండ్ పొజిషన్లోకి వస్తాయి. ఆల్, టాల్, టాక్. ఓకే, అట్లాగే ఇక్కడ ఆ సౌండ్ ఉంది, అబౌట్, అబౌట్, అబౌట్. ఆ సౌండ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, అందులో ఏ ఆర్గాన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అవి వాయిస్డ్ సౌండా, వాయిస్లెస్ సౌండ్సా అనేవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అబౌట్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు అన్నమాట. ఆ సౌండ్ అలా పలుకుతాం, అబౌట్,
అబౌట్ ఆ సౌండే కానీ అబౌట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వెయిటర్లో లాస్ట్లో ఆర్ ఉంది, ఆర్కు ముందు ఒక ఓవెల్ లెటర్ ఉంది, ఈ అనేది ఓవెల్ లెటర్. ఇట్లా ఆర్కు ముందు ఏదైనా ఒక ఓవెల్ లెటర్ ఉంటే ఖచ్చితంగా ఆర్కు ముందు ఆ సౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనే సౌండ్ ఉంది, టీచర్ అనే వర్డ్ ఉంది, టీచర్ ఇగోండి టీచర్. టీచర్ ఇలా పలకాలి యాక్చువల్గా, టీచర్ టా సౌండ్, లాంగ్ ఈ సౌండ్, చా సౌండ్, ఆ సౌండ్. లాస్ట్లో ఆర్ అనేది సైలెంట్, అది సైలెంట్. అంటే ఎప్పుడైనా ఒక ఆర్కు ముందు ఖచ్చితంగా ఒక ఓవెల్ లెటర్ కనుక ఉంటే ఆర్ ఎప్పుడు కూడా సైలెంటే, ఆ విషయం గుర్తుపెట్టుకో. అందుకని ఇక్కడ రాస్తాం, లేకపోతే లేదు, బ్రాకెట్లో పెడతాం. టీచర్ అంటారా, టీచరు, ఫాదరు, మదరు రా పలుకుతారు అందరూ, కానీ పలకాల్సిన అవసరం లేదు, అది సైలెంట్. ఎందుకని రాకముందు ఏముంది, ఆర్కు ముందు లేదా రాకముందే ఉంది ఒక ఓవెల్ లెటర్ ఉంది. రాకముందు ఓవెల్ లెటర్ ఉందంటే ఇది ఒక రూల్ మనం గుర్తుపెట్టుకోవాలి, అది ఖచ్చితంగా రా సైలెంట్ లెటర్. ఇక్కడ అట్లాంటి పొజిషన్లో ఈ ఆ సౌండ్ వస్తుంది అక్కడ. టీచర్, ఫాదర్, మదర్. చూడండి మా సౌండ్, దా సౌండ్ మీకు తెలుసుగా, మదర్ రా సౌండ్ పెట్టాల్సిన పని లేదు, అది సైలెంట్. మదర్, ఫాదర్. అట్లాంటి పొజిషన్లో ఈ సౌండ్ మనకు వస్తుంది. అబౌట్ ఉంటుంది కానీ పలికినట్టు అనిపించింది. అబౌట్. వాట్ అబౌట్ అంటారు దాన్ని. వాట్ అబౌట్ అట్లాగా. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఉంది చూడండి, ఎర్త్. ఇది కూడా ఆ సౌండ్ ఒక రకంగా, ఇది పలికేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎర్త్ అంటాం మనం, కాదు ఎర్త్. ఆ సౌండ్ అక్కడ పలకాల్సింది, ఎర్త్ కాదు, తా సౌండ్ ఇది. ఎర్త్ అనకూడదు, అక్కడ రాకూడదు సౌండే, సైలెంటే. ఎందుకంటే రా సౌండ్ సైలెంట్. ఏ తర్వాత ఆర్ ఉంది ఇక్కడ. సాధారణంగా ఏ కూడా ఓవెల్ లెటరే, ఆర్ సైలెంట్. ఇక్కడ చూడండి, అర్త్ అని వెళ్తాం. సో అలాగే గర్ల్ అనే పదం ఉంది, గర్ల్. అలాగే గర్ల్ కాదు, గర్ల్. ఈ సౌండ్ చూసి గమనించారా, గాకి లాకి మధ్యలో గర్ల్, ఆ సౌండ్ అది కూడా గర్ల్. అలాగే ఎర్త్లో అర్త్ అనకూడదు, ఎర్త్. రా సౌండ్, రా అనేది సైలెంట్, ఎర్త్. ఓకే, అట్లాగా మనకి సౌండ్స్ డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఇది ఒక డిఫరెంట్ ఇది చూడండి, ఇది కట్ షార్ట్ ఒక రకంగా చెప్పాలంటే చూడండి. అన్వెల్ అనే పదం ఉంది, అన్వెల్. అలాగే ఇక్కడ చూడండి, కట్ కాదు, కట్ అంటే కాకి టాకి మధ్యలో ఆ సౌండ్ ఉందో లేదు అన్నట్టుగా పలుకుతాం మనం, కట్. దీన్ని రాయాల్సి వస్తే ట్రాన్స్క్రిప్షన్ చూడండి, కట్ ఇట్లా రాస్తాం, ఇదిగోండి ఇట్లా రాస్తాం, కట్. అలాగే ఇక్కడ ఫన్. ఫాకి నాకి మధ్యలో అసలు స్పేసే ఉండదు, ఎయిర్ వెళ్ళటానికి కూడా గ్యాప్ ఉండదు అనమాట, అంత అలా పలకాలి దాన్ని. ఫన్, కట్, అన్వెల్ అట్లా. అలాగే ఇది చూడండి, ఇది కట్ షార్ట్. ఇది ఎలా పలకాలి, దీన్ని పలికేటప్పుడు ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, ఏ ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ అంటాం ఏంటి, ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దీంట్లో, అవి ఎలాంటి మేనరిజం కనబరుస్తుంది, ఆ ప్రత్యేకమైన ఆర్గాను ఎటువంటి మేనరిజం ప్రదర్శిస్తే ఒక సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది ఉంటుంది కదా మనకి తెలుగులో, ఆ సౌండ్ అది, అలాంటి సౌండ్ ఇది. ఆస్క్, కామ్. ఇక్కడ చూడండి, కామ్. అలాగే ఫార్ చూడండి, ఫా సౌండ్, లాంగ్ ఆ సౌండ్, ఫా. ఇక్కడ ఆర్ పెట్టాల్సిన పనే లేదు, ఫార్ సైలెంట్ అన్నమాట, సైలెంట్. ఎందుకని రా ఎండింగ్ ఉంది, దానికి ముందు ఓవెల్ సౌండ్ ఉంది, కాబట్టి ఫా అంటా కానీ ఫార్ అనకూడదు. సోఫార్ అంటారు, ఫార్ కాదు, ఫా. అది ఓకే, ఇక్కడ రాస్తాం మనం. ఇట్లా మిగిలిన డెప్తాంగ్స్ గురించి ఇందులో ప్యూర్ వొవెల్స్ ఇవి జస్ట్ ఇంట్రడక్షనే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. డెప్తాంగ్స్ గురించి చెప్పాలి, అలాగే కాన్సనెంట్స్ గురించి చెప్పాలి, ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి దీంట్లోనే, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.